పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన దేవ, ఘనమైన ఉన్నతమైన మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, క్రైస్తవ సంఘాలన్నిటి కొరకును, సహోదరుల ఐక్యత కొరకును మీ కృప విస్తరింపజేసి మేమందరం ఐక్యతగా కలిసి ఉండటకు మీ జీతం దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశము సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎవరైనా కలిసి ఉంటే ఆ ఆనందం వేరు. ఒక కుటుంబం ఉన్నదనుకో, నలుగురు అన్నదమ్ములుండి కలిసి ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆనందం వెల్లువిరుస్తుంది కదా. అంతేకాకుండా మన దేశంలో మనందరం కలిసి ఉన్నప్పుడు ఎంత ఆనందం. ఒక పండగ వచ్చిందంటే దానికి ఒక ధనవంతుడు ఆలోచించాట, ప్రతిరోజు అతను చూస్తుండగా వాళ్ళు కూలి పని చేసేటప్పుడు, అయ్యో వీరు ఇప్పుడు పనికి వెళ్తున్నారే, వీరు ఒక్కరోజైనా ఇంటి దగ్గర ఉండరా అని వారికి కావలసిన రేషన్ మొత్తం ఇచ్చాడట. ఆ రోజు వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఆనందిస్తుంటే ఆ ధనవంతుడు చూసి ఆనందించాడట. అలాగని మన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు మరి మనతో మనమందరం కలిసి ఉంటే ఎంత ఆనందిస్తారో. దావీదు ఇలా రాస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తాం. 133వ దావీదు కీర్తన మొదటి వచ్చిన ఒకసారి చదువుదాం. చదవండి ఒకసారి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అబ్బా, మనోహరం అంటే చక్కటి దేహం కావచ్చు, చక్కటి అందం కావచ్చు. అంతేకాక వారి యొక్క స్నేహము వెళ్ళి విరిసినప్పుడు, వారి యొక్క ఐక్యత వెళ్ళి విరిసినప్పుడు చూస్తున్నటువంటి వారికి ఎంత ఆనందం అంటే, మరి నీటిలో ఎంతో మురికి ఉండొచ్చు, ఎంతో నాచు ఉండొచ్చు, కానీ దానిపైన ఒక పుష్పము అలంకరణగా ఉన్నప్పుడు, అబ్బా, ఆ సూర్యరశ్మికి, ఆ తేజస్కి, ఆ పువ్వును చూసినప్పుడు ఆ నీటి యొక్క మాలిన్యాన్ని మర్చిపోతాను. చక్కని యొక్క కలవ అది ఏమి అయినను దాన్ని చూసినప్పుడు ఆ నీటిపై దాని ఆకులు బారుగాను చక్కటి రేఖలతో అది పూసినప్పుడు ఆ పుష్పాన్ని మనకు కావాలి అనిపిస్తుంది. అలాగనే ఒక కుటుంబం కొరకు ఒక పాపని, అనగా పాప అంటే ఒక యవనస్తురాలు మనకు కావాలనుకున్నప్పుడు వారైక్యత చూస్తాం. ఒక యవనస్తుడు మనకు కావాలనుకుంటే, మనకు ఒక బిడ్డ మన ఇంట్లో ఉంటే ఆ యవనస్తుని యొక్క ఆలోచన కొరకు కాదు కానీ వారి తల్లిదండ్రుల ఐక్యతను చూస్తాం. అలాగనే తండ్రి అయిన దేవుడు దావీదుకు తెలియజేసినటువంటి మాట చక్కగా 2వ వచనం ఒకసారి చదువుదాం. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అంచుల మట్టికి దిగజారిన పరిమళ తైలం. అంటే పరిమళం అంటే ఒక ఆయన సెంటు పూసుకుంటాడు కదా, మన ప్రక్కన కూర్చుంటే ఎంత ఆనందం కదా, గమగమ. అంతేకాదు, ఒక మంచి మరి స్త్రీలు మల్లెలు ధరిస్తారు కదా, వారు వచ్చి మనకు ప్రక్కనో మరి మన సమీపించినప్పుడు మనం అనుకుంటాం, అయ్యో మల్లెలు ధరించినటువంటి మన తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, ఎవరైనా కానీ మల్లెలు ధరించినప్పుడు వారు మరి వాటిని చూసి వచ్చినటువంటి అలంకరణ, ఆమెకు సొగసు. అంతేకాక మనం చూస్తున్నప్పుడు మనకు పరిమళం. అహరోను గడ్డం మీదుగా ఒక క్రైస్తవ సంఘం కావచ్చు, మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, ప్రభునందు ప్రియులారా, ఐక్యత కలిగి ఉంట ఎంత విశేషమైనటువంటి అహరోను గడ్డం మీదగా. అంటే దేవుని సేవకుడు, దేవుని సేవ చేస్తున్న విధానము, ఆయన పరిమళ కుసుమాలు వెరజిమ్మినట్టుగా మనకి ఇక్కడ వ్రాయబడుతున్నది. 3వ వచనం ఒకసారి చూస్తే, సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె అది ఉండును. హెర్మోను మంచు అంటే తెల్లగా అది ఆవరించి ఒకరికొకరు పరిశుద్ధత కొరకును, అది నిష్కలంకంగాను నిర్మానుషంగాను మరి అది ఉండి, ఎట్లా అది చీకటి కాదు, వెలుగుగా చక్కనైనటువంటి తేజస్సు,
చక్కనైనటువంటి ఆ యొక్క మరి ఆకారము చూసినప్పుడు మనము చాలా చక్కగా మనము దీవించబడతాం. ఎందుకంటే ఆ మంచు మనం ఇంకా మన పిల్లలు మన కుటుంబం ఆ మంచులో ఉండి విలాసవంతమైనటువంటి కార్యక్రమాలకు మునిగిపోతాం. ఎందుకంటే ఐక్యత అంత ఆభరణం కలిగినటువంటిది, ఐక్యత అంత సొగసైనటువంటిది, ఐక్యత అంత మేలు కలిగినటువంటిది. ఇంకొక మాట దాని క్రింద ఉన్నటువంటి మాట చదువుదాం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదం ఎవరు సెలవిచ్చారట? దేవాది దేవుడైన సర్వశక్తిమంతుడు సెలవిచ్చి ఉన్నాడట. కింద ఉన్నటువంటి అధ్యాయం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా సేవకులారా యెహోవా మందిరములో రాత్రి నిలుసుండు వారలారా మీరందరూ యెహోవాను సన్నతించుడి. ఏంటంట? యెహోవాను సన్నతించు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటేనే దేవుని దగ్గరికి పోతాం, యాత్రలో పోతాం, మనం ఎక్కడెక్కడో రాష్ట్రాలను తిరిగి వస్తాం, విదేశాలు వెళ్తాం. మన కుటుంబంలో తల్లిదండ్రులు ఒకవేళ ఈ వానయాత్ర చేసి వస్తే వారందరికీ పిల్లలందరికీ వెల్కమ్ స్వాగతం అని ఎన్నెన్నో పూలకు గుచ్చాలు ఇచ్చి వారిని ఆహ్వానిస్తాం. వెళ్ళేటప్పుడు సాగనంపుతాం. సహోదరుల ఐక్యత. ఆ తండ్రి వెళ్ళేటప్పుడు ఆ తల్లి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ చూసి బాయ్ అని చెప్తారు కదా. చక్కగా వారి ఆనందం చూసి మరలా వారు తిరిగి వచ్చుటకు క్షేమం కలుగులాగన వారు ప్రార్థిస్తారు. వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే మా తల్లిదండ్రులు తిరిగి వస్తారు. మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ఒకసారి మన భూలోకానికి వచ్చి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినాడు. మరలా తిరిగి వస్తాడని క్రైస్తవుల యొక్క నమ్మకం, క్రైస్తవుల యొక్క ఆనందం, వారి యొక్క ఆలోచన నూతన యెరూషలేము భూలోకమందు చూడాలని, ప్రభు రాకడ చూడాలని. ఈ సహోదరుల ఐక్యత కలిగి ఉన్నప్పుడు, సహోదరుల ఐక్యత కలిగి జీవించటే ఒక దేవుని యొక్క రాకడకు సాదృశ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భూకంపాలు, ఇంకా అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి కుటుంబంలో అల్లకల్లోలం, కుటుంబంలో కన్నీరు, కుటుంబంలో వేదన, అంతేకాదు మనకు కలిగినటువంటి నష్ట కష్టాలను జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామా? ఒకసారి కీర్తన గ్రంథం 85వ అధ్యాయము 10వ వచనము ఒకసారి మనం చూసినట్లయితే మనకు జ్ఞాపకం వస్తుంది. ఏంటంట? కృపా సత్యములు కలుసుకొని నీతి సమాధానమును ఒకదానినొకటి ఏంటంట ముద్దు పెట్టుకొచ్చుతాయి. తండ్రి అయిన దేవుని యొక్క కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలతో ఒకటి ముద్దు పెట్టుకొచ్చున్నవి, ఒకదాన్ని ఒకటి కలుసుకొచ్చున్నవి. ఈ ప్రేమ విస్తరించుట చేత, ఈ ప్రేమ ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నప్పుడు వారిరు నా ప్రభు అంటాడు, నా తండ్రి నేను ఏకమై ఉన్నాము, ఆయన లేకుండా నేను లేను, నేనేం చేస్తున్నది ఆయన చిత్తమే, నేను ఎలా జీవిస్తున్నానో ఆయన చెప్పకుండా నా జీవితం ఈ భూలోకంలో లేదు అనేటటువంటి అనేకమైనటువంటి విశేషాలు మనకు తెలియజేసినాడు. చక్కగా ఒక్కసారి భార్యాభర్తలు ఏదైనా ఒక వస్తువు కొందామంటే, అయ్యా మన పిల్లలకు ఈరోజు మరి పండగ దగ్గరికి వస్తుంది కదా, ఏమైనా వస్త్రాలు తీసుకుందామంటే, అవును నేను అది ఆలోచిస్తున్నా. వారి యొక్క సంభాషణలు ఎలాగున్నాయి చూడు, అవంటే అవును నేను అదే అనుకుంటున్నాను. ఐక్యత తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తుకు, అంతేకాదు పరిశుద్ధాత్మ అంటే నడిపింపు, నడక. వారి యొక్క జీవితాల్లో వారు ఏమైతే ఆలోచిస్తున్నారో అది సఫలమగును గాక. సఫలం చేయుటకు వారికి అనేక అనుభూలు, దృశ్యాలు, అదృశ్యమైనవన్నీ వారి కన్నుల ముందుకి నడిచి వచ్చినదే ఆత్మ కలిగినటువంటిది. చాలామంది నేను అనుకుంటున్నాను అది అవుతుంది,
నేను అనుకుంటున్నాను అది జరుగుతుంది, నేను అలా అనుకున్నప్పుడు అది జరిగింది అనేది అది పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క సడలింపు కూడా కాదు. ఎందుకంటే ఈ కీడు తొలగిపోతుంది, ఈ దురదృష్టం తొలగిపోతుంది, మనకు అపాయాలు తొలగిపోతాయి, అపాయంలోనికి మన అడుగులు జారవు, ఇరుకైనటువంటి నష్టం కలగనటువంటి అన్నిటిని తప్పించుటకు ఈ యొక్క ప్రేరణ కలుగుటే పరిశుద్ధాత్మని యొక్క నిత్య జీవం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. క్రింద ఉన్నటువంటి ఆ భాగం మరొకసారి ఇంకొక వచనములు చూద్దాం. మీరు చదివినటువంటి భాగం కీర్తన గ్రంథము, దాని కింద ఉన్నటువంటి భాగం. భూమిలో నుండి సత్యము మొలుచును. ఎక్కడి నుండి మొలుస్తారట? భూమిలో. సత్యం మొలవాలంటే ఆకాశం నుండి కుమ్మరించబడుతుందా, లేకపోతే పీచే గాలి నుండి వస్తుందా అంటే, తండ్రి అయిన దేవుడు భూలోకములో ఒకరోజు యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చినప్పుడు చక్కటి నడకలు వేసుకుంటూ, అడుగులు వేసుకుంటూ ప్రభు ఆ యోర్దాను నది దగ్గరికి వెళితే యోర్దాను బాప్తిసాలు ఇస్తున్నాడు. బాప్తిసం ఇచ్చేటప్పుడు అక్కడికి ప్రభు అయిన క్రీస్తు పోయి అయా అలా తలుంచాడు. అయా నీ చేత నేను బాప్తిసం తీసుకోవాలని ఉంటే నీవే నా చేత బాప్తిసం, కానీ జరిగినది ఏదో జరగనివి, ఇప్పటికి ఇది కానివి అనగానే అప్పుడు యోహాను ప్రభు అయిన క్రీస్తుకు బాప్తిసం ఇచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు అంటే ఆకాశం నుండి వచ్చిన వాడే, కానీ ఇప్పుడు భూలోకమందులు అడుగులు వేసుకుంటూ యోహాను దగ్గరికి. సత్యం ఎక్కడి నుండి మొలిసేది? సత్యం నడిచి వచ్చింది, అది సత్యము, అది మార్గము, జీవమైనటువంటి యేసు ఎక్కడికి వచ్చాడంటే కృపా సత్యములు అనగా ఈ యోహాను గారు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క వాక్యాన్ని ప్రబలుటకు వారిద్దరు తోడయ్యాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండట. ఎలిజబెత్ గర్భములోను యోహాను భార్య గర్భములోను యేసుక్రీస్తు ఒకరికొకరు వందనములు చెప్పుకొనట, ఒకరి యొక్క పరిచర్యను వారు సంజ్ఞల చేత గర్భాల్లో ఉండే ప్రణాళికలు వేసినట్టుగా దైవ గ్రంథం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు లేఖనాల ద్వారా చూస్తే ప్రకటన గ్రంథంలోనూ అనేక అంశాలు ఉన్నాయి. ఏంటంట? అనేక అంశాల్లో గొర్రెపిల్ల యొక్క ఆదరణ, గొర్రెపిల్ల యొక్క క్షేమం, గొర్రెపిల్ల యొక్క అనుసరణ, ఇవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఐక్యత లేకుండా ఏది కలగదు. చక్కగా ఒక భక్తుడు రాశాడు, వధువు మందమేయు మార్గమనగ గమనిక, గమనించి తెలుసుకో. వధువుగా మందగా కావాలంటే ఆ మార్గం ఏదో తెలుసుకో. అది క్రీస్తు మార్గం, సమాధాన మార్గం, సత్య మార్గం, నీతి మార్గం అయి ఉండాలి. మన జీవితాలలో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా మన జీవితంలో ఏది చూడలేము, ఏది కనుగొనలేము, ఏది సంపాదించలేము. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘంలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, కుటుంబంలో క్షేమము, సంఘంలో క్షేమము, అంతేకాదు మన దేశంలో అధికారులకు క్షేమం లేకపోతే క్రింద ఉన్నటువంటి పరిపాలన చక్కగా జరుగుతుందా? జరగదు. పరిపాలన చక్కగా జరగాలి, క్షేమం జరగాలి. ఆ పాఠశాలలో ప్రిన్సిపాల్లో ఒక హెడ్ మాస్టరు చక్కగా లేకపోతే పిల్లలు మంచిగా చదువుతారా? చదవరు. ఎందుకంటే ఆ యొక్క బోధించువాడు, నీకు ఆ విద్యను నీకు ఇచ్చువాడు, ఆయన క్షేమం కలిగి ఉండి ఏంటట ఆయన బోధించాలి. ఏం బోధించాలి అంటే ఆయన చక్కగా నడిచి నీకు చక్కటి మార్గము చెప్పాలి. ప్రభువునందు దేవుని బిడ్డలారా, చక్కనైనటువంటి విద్యను బోధించినప్పుడు ఆయన డాక్టర్ కావచ్చు, అంతేకాకుండా ఒక ఇంజనీర్ కావచ్చు,
ఒక సైంటిస్ట్ కావచ్చు. అంతేకాకుండా అనేకమైన వివాదాలు తీర్చేటటువంటి సత్యాన్ని ఎరుగుటకు, క్రీస్తు మార్గం తెలియటకు న్యాయవాది న్యాయస్థానంలో ఉండి నీకు తీర్పు తీర్చవచ్చు. అది చక్కనైన మార్గం. ఆ మార్గమే క్రీస్తు, ఆ మార్గమే దైవం, ఆ మార్గమే మన కృప పొందుట. భూమికి ఆకాశం ఎంతో ఉన్నతమైనది, కానీ ప్రభువా నీ కృప నా ఎడల ఎంత ఆశీర్వాదం. ఆకాశం అంటే భూమికి ఎంతో ఎత్తైనది, కానీ నా ఎడల నీ కృప అంత ఉన్నతం ప్రభువా, అంత ఉన్నతం. మేము కలిసి ఉండాలి. మా దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, ఇంకా మేము క్రైస్తవులము అందరం కలిసి ఒకరినొకరు ప్రేమించుకునే దేశం. ఎవరు ఒంటరికైనా ఈ దేశంను ఎవడో ఆక్రమిస్తాడేమో, ఎవరు ఒంటరి వాడైనా ఎవడో దోచుకుంటాడేమో. కానీ క్విట్ ఇండియా ఉద్యమంలో అనేకమైన మేము 30 తాడులాగా ఇంగ్లీష్ వాళ్ళని తరిమి కొట్టాం. మేము ఒకే తాటిపై. మా మహాత్మా గాంధీ గారికి ఇంత బలవంతుడు కాడు. ఆయన చూస్తే ఆయన వస్త్రధారణ మీకు తెలుసు కదా, ఎముకలు కనబడతాయి. అయ్యో చక్కటి జుట్టు లేదు, బోడిగుండే ఉంటుంది. కానీ ఆయన చెప్పిన మాటను అన్ని మతాలు, అన్ని శాఖలు విని ఒకే తాటిపై. అప్పుడు మాకు ఇంత సామాగ్రి లేదు, కానీ ఇంగ్లీష్ వాళ్ళని గడగడలాడించి భారతదేశం పరో అనుకుంటా పరానయ్యారు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒక చిన్న మాట గాంధీ గారి గట్టిగా అలాగా మాట్లాడేవాడు కాదు. అహింస సిద్ధాంతాన్ని వెదికాడు, దాంతో సత్యాగ్రహం చేశాడు. అది మేము ఈ ఉపవాస దినాల్లో ఉండి కూడా ప్రభు కృప రావాలని, ప్రభు మా చెంత ఉండాలని, ఆయన ఆశీర్వాదాలు పొందాలని, ఒకే ఆత్మ కలిగి మేము జీవించాలని ఐక్యత కొరకు ఈ యొక్క సాహసం చేస్తూ సహనంతో మేము ఈ 40 దినాలు దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అంతేకాక మా ప్రపంచ సహోదరులు ఎవరికి ప్రాణ నష్టం కలగకుంటుండాలని ప్రార్థిస్తున్నాం. ఇదే మా ఐక్యత. దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.